ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఒక్కొక్క అడుగుని తగ్గించుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. అయితే పర్యావరణ హితం కోసము కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే మనము మట్టి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరుతున్నాడు. అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి గణపయ్యను మట్టి వినాయకుడిగా, అంటే పర్యావరణ హితం కోసము నిర్వాహకులు మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి ఆ మహా గణపతి చేతిలో ఉన్నటువంటి లడ్డూకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది తాపేశ్వరం లడ్డు అక్కడి నుంచి తయారయ్యి ప్రత్యేకంగా తీసుకొని వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాపేశ్వరం గ్రామంలో ఇది తయారవుతుంది. 2015 నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు, తాపేశ్వరం నుంచి తీసుకురావడము. అలాగే ఇక ఖైరతాబాద్ గణేశుడు అనగానే నిమజ్జనానికై తరలి వస్తున్నప్పుడు ఆ శోభాయాత్ర ఎంత కన్నుల పండుగ, ఎంత కన్నుల విందుగా ఉంటుంది అనంటే మాటల్లో చెప్పలేము, మనం వర్ణించనలం కానిది. ఎంత అందంగా తయారైనటువంటి ఆ వినాయకుడు 11 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణపయ్య భక్తుల కోలాహలం మధ్య, ఆటపాటల మధ్య చాలా సంబరంగా ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నటువంటి దృశ్యాలు ఎంత అందంగా కనబడతాయంటే, ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో చిన్నపిల్లలైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా పెయిన్ఫుల్ సెండ్ ఆఫ్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఆ బుజ్జి గణపయ్యలని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ ఆ గణపయ్యని వదల్లేక ఎంత ప్రేమ అంటే నా 4 రోజులు 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకున్నటువంటి ఆ గణపయ్యతో ఆ పిల్లలకు ఉన్నటువంటి కనెక్షన్ మనకు చూస్తే మాత్రం నిజంగా కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. ఎంత ప్రేమగా వాళ్ళు గణపయ్యని వదల్లేక నిమజ్జనానికై తీసుకొచ్చి ఈ విజువల్స్ నిజంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా ఉన్నటువంటి ఇవి మనం చూస్తున్నాము. అలాగే గణేష్, ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వస్తే మాత్రము ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషల్ థీమ్తో ఈ గణనాయకుడిని తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో వస్తాను. లాస్ట్ 2 ఇయర్స్ కనుక 2023లో చూస్తే శ్రీ దశమహా విద్యా గణపతిగా కొలువు తీరాడు. అలాగే 2024లో లాస్ట్ ఇయర్ చూస్తే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరిన గణపయ్య ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా, ఇలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో ఆయన రూపొందబడుతున్నారు. అలాగే చాలా సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సందేశాలను అందించేటువంటి నిగూఢ అర్థము రూపొందించినటువంటి ఆ వినాయక విగ్రహంలో మనకి ప్రతి ఏటా కనిపిస్తూ ఉంటుంది. అయితే 1954లో స్వాతంత్ర సమరయోధుడైనటువంటి శంకరయ్య ఈ ఉత్సవాన్ని ఒక్క అడుగు విగ్రహంతో అక్కడ మొదలుపెట్టారనమాట ఖైరతాబాద్లో. అప్పుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో, అంటే యూనిటీ అనేది ఉండాలి, ఆ యూనిటీని ప్రోత్సహించేందుకు అక్కడ ఒక్క అడుగుతో తయారు చేసినటువంటి ఆ వినాయకుడి విగ్రహంతో మొదలైనటువంటి ఈ ఉత్సవం ఈరోజు 71 అడుగుల వినాయకుడి విగ్రహం వరకు వచ్చింది. ఇది హైదరాబాద్లో ఒక సాంస్కృతిక గుర్తింపుగా, ఇందాక నేను చెప్పినట్టుగా గోల్కొండ కోట, చార్మినార్, అలాగే మక్కా మసీద్, ఎలా అయితే మనం హైదరాబాద్ అనగానే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గుర్తొస్తాయో అలాగే ఖైరతాబాద్ గణేశుడి కూడా అంతటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఈ 11 రోజుల పాటు చాలా ఘనంగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి నిమజ్జనానికై వచ్చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ఆ వినాయకుడు ఈ గంగమ్మ ఒడిలో సేద తీరిపోతున్నాడు. హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మరి కాసేపట్లో వేంచేయబోతున్నటువంటి గణపయ్యను మనం చూస్తున్నాము. బాయ్ బాయ్ గణేష, మళ్ళీరా గణేష అనేటువంటి భక్తుల నినాదాల మధ్య వీడ్కోలు అందుకుంటున్నాడు ఆ గణపతి. ఇంటికి
ఈ కెమికల్ వైజాగ్ వచ్చారు కదా